పార్లమెంట్ శీతాకాల సమావేశాలు హీట్ పుట్టిస్తున్నాయి. లోక్సభలో డి అంటే డి అన్నట్టుగా అధికార విపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. అమెరికా భారత్ ట్రేడ్ డీల్ పై ప్రతిపక్ష నేతలు ప్రధానంగా ప్రశ్నిస్తున్నారు. ట్రంప్ తో ప్రధాని మోదీ రాజీపడి రైతుల కష్టాన్ని అమ్మేశారు అనంటూ విపక్షాలు ఆరోపిస్తూ ఉన్నాయి. అమెరికా వ్యవసాయ ఉత్పత్తులను భారత్ లోకి అనుమతిస్తే భారత రైతాంగం తీవ్రంగా నష్టపోతుందంటున్నారు రాహుల్ గాంధీ. ట్రేడ్ డీల్ విషయంలో అమెరికా ఒత్తిడికి మోడీ లొంగిపోయారు అనంటూ రాహుల్ గాంధీ ఆరోపించారు. దాదాపు 4 నెలలుగా నిలిచిపోయిన వాణిజ్య ఒప్పందం అకస్మాత్తుగా ఎందుకు ఖరారైందో అర్థం చేసుకోవాలంటున్నారు రాహుల్ గాంధీ. అదానీపై అమెరికాలో కేసు వంటి వ్యవహారాలు ఈ ఒప్పందానికి ప్రధాన కారణమంటున్నారు. ప్రధాని మోదీ రాజీపడి దేశాన్ని అమెరికాకు అమ్మేశారంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సభలో తనను మాట్లాడకుండా అడ్డుకోవడం పైన కూడా రాహుల్ గాంధీ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. దీనిపై ప్రశ్నించినందుకు విపక్ష పార్టీల ఎంపీలను సస్పెండ్ చేశారన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా తనకు లభించిన హక్కులను హరిస్తున్నారు అనంటూ రాహుల్ గాంధీ తీవ్ర స్థాయిలో ఫైర్ అవుతున్నారు. మరి కాసేపట్లో ఏఐసీసీ చీఫ్ ఖర్గే ఛాంబర్లో విపక్ష పార్టీల ఎంపీలు సమావేశం కానున్నారు. సభలో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించనున్నారు. ప్రతిపక్ష నాయకుడిని సభలో మాట్లాడనివ్వకుండా ప్రధాని ప్రసంగించడం అర్ధరహితమంటూ విపక్షాలు మండిపడుతూ ఉన్నాయి. ఇవి సమయానికి ఉన్న న్యూస్.